తిరుపతి జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాల్లో ప్రపంచం సృష్టించిన ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థి పి వికాస్ జేఈఈ మెయిన్స్ మొదటి విడత ఫలితాల్లో పి వికాస్ విశేష ప్రతిభ కనపర్చి ఉత్తమ ర్యాంక్ సాధించి తల్లిదండ్రులు, గురువులు, కళాశాల యాజమాన్యానికి గర్వకారణంగా నిలిచాడు. కళాశాల యాజమాన్యం వారి మాటల్లో, మా ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాల విద్యార్థి పి వికాస్ జేఈఈ మెయిన్స్ లో ఈ స్థాయి ఫలితం సాధించడం మాకు నిజంగా గర్వకారణం. ప్రతి విద్యార్థి విజయం సాధించేలా మా కళాశాలలో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ నిరంతరం కృషి చేస్తుంది. గురువులు ఎంత బోధించినా విద్యార్థుల పట్టుదల ఉంటేనే విజయం సాధ్యమవుతుంది. ఈ పట్టుదలకు నిదర్శనమే పి వికాస్. భవిష్యత్తులో అతను మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నాం. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. నిన్న ఎన్టీఏ వాళ్ళు విడుదల చేసినటువంటి 2026 జేఈఈ మెయిన్స్ ఫేజ్ 1లో తిరుపతి ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఓసీ విభాగంలో అత్యధికమైనటువంటి పర్సంటేజ్లు సాధించి ఈ ప్రాంతాల్లో ఓసీ విభాగంలో మొదటి స్థానాల్లో నిలబడ్డారు. వాళ్ళకి ఫేజ్ 1లో వడమాలపేట స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థి పి వికాస్ అనేటువంటి ఈ బాబు 99.325% ఈ ప్రాంతంలో ఓసీ విభాగంలో ప్రథమ స్థానంలో ఉన్నారు. అట్లనే కార్తీక్ అనేటువంటి బాబు 91.3%తో ఓసీ విభాగంలో ఈ ప్రాంతంలో ముందంజలో ఉన్నారు. వీళ్ళకి, వీళ్ళ తల్లిదండ్రులకి, వాళ్ళ స్కూల్ యాజమాన్యాలందరికీ కూడా ధన్యవాదాలు. ఇదంతా ఎలా సాధ్యం అంటే, గత 2 సంవత్సరాలుగా మేము గుంటూరు సెంట్రల్ ఆఫీస్కి సంబంధించినటువంటి టీం అందరం ఇక్కడే ఉండి ప్రత్యేకంగా వీళ్ళ మీద శ్రద్ధ పెట్టి దాదాపు 125 గ్రాండ్ టెస్టులు, వీక్లీ టెస్టులు, ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలవులు లేకుండా, సంక్రాంతి, దసరా సెలవులు కూడా లేకుండా పిల్లలందరినీ కూర్చోబెట్టి చేసుకోవటం వల్ల సాధారణ గ్రామీణ ప్రాంతాల్లోంచి వచ్చినటువంటి విద్యార్థి అయినా కూడా అతనికి అద్భుతమైనటువంటి ఫలితం సాధించారు. ఫేజ్ 2లో ఇంతకన్నా బెటర్ రిజల్ట్ ఇచ్చి ఐఐటీల్లో కూడా మేము ప్రవేశానికి ఈ సంవత్సరం నుంచి మొదలు పెడతాం. దీనంతటికీ మా యొక్క ప్రోగ్రామ్ ఏంటంటే సూపర్ 40 ఎన్ఆర్ఐ డైమండ్స్ అని కేవలం సెక్షన్కి 40 తీసుకుంటున్నాం. ఎన్ఆర్ఐ డైమండ్స్ సూపర్ 40 సెక్షన్ అన్నమాట. ఆ సెక్షన్కే నిష్ణాతులైన అధ్యాపక బృందం మీ చుట్టూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా చాలా 20 నుంచి 25 సంవత్సరాల అనుభవంతో ఈ ప్రాంతంలో పనిచేసినటువంటి స్టాఫ్తో మేము పక్కా ప్రణాళికని అమలుపరిచి విజయాన్ని సాధించాం. దీనికి తోడ్పడినటువంటి మా స్టాఫ్ అందరికీ, మా యాజమాన్యానికి, మా తోటి స్టాఫ్కి, అట్లానే ప్రిన్సిపాల్స్కి, వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అబ్బాయి పేరు వికాస్, మా వడమాలపేట విశ్వాని స్కూల్లో చదివాడు అబ్బాయి. ఆ నుంచి వీడికి సార్ రిఫర్ చేశారు. వీడికి అబ్బాయి మంచి మార్కులు. మీ పేరేంటండి? ఏం చేస్తుంటారు మీరు? వ్యాపారం చేస్తున్నారు. ఎలా ఉంది ఫీలింగ్ మీ అబ్బాయి స్థాయి రావడానికి? కాలేజీ నుంచి కానీ ప్రోత్సాహం కానీ చెప్పాలి మీరే. రాజు ప్రోత్సాహం. నేను విశ్వాని స్కూల్ అని మా ఊర్లోనే ఒక చిన్న ప్రైవేట్ స్కూల్, ఆ స్కూల్లో చదువుకున్నాను. అక్కడ మా ప్రిన్సిపల్ సారు ఈ కాలేజీ గురించి చెప్పడంతో ఇక్కడ చేరాను. అక్కడ ఫస్ట్ ఇయర్ బాగానే లాక్కొచ్చారు, కానీ జేఈఈ మెయిన్స్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను ఫస్ట్ ఇయర్ అంతా ఐబీ మీద, మిగతా ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఫ్యాకల్టీ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత కంప్లీట్గా జేఈఈ మెయిన్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టాను. అసలు ఒక 7 నెలల పాటు కంటిన్యూస్గా అసలు లీవ్లే లేకుండా అందరు టీచర్స్ వచ్చారు. ప్రతి ఒక్కరు రాత్రి 10 దాకా, మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 దాకా క్లాసెస్ చెప్పారు.
అది మళ్ళీ చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఈ రోజుల్లో ఒక మామూలు విద్యార్థి, సాధారణ విద్యార్థికి ఐఐటిలో ఈ టైప్ ఆఫ్ ర్యాంక్ రాయలసీమలోనే కాదు తిరుపతిలో కూడా సెకండ్ ర్యాంక్ వచ్చింది. అక్కడ స్కూల్ లెవెల్ నుంచి ఫౌండేషన్, ఆబ్జెక్టివ్, కఠోర శ్రమ వల్ల వచ్చింది. కానీ 2 సంవత్సరాల్లోనే కేవలం మా ప్రోగ్రామ్ వల్ల, మా ప్లానింగ్ వల్ల, మా టీచింగ్ స్టాఫ్ వల్ల, వీళ్ళందరి కష్టం వల్ల, బాగా కష్టపడి చేయటం వల్ల వీళ్ళందరికీ ఈ ర్యాంకు రావడం సాధ్యమైనది. ఓకే, చాలా చాలా థ్యాంక్స్ అండి.